హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం పాయసం చిక్కబడకుండా ఎలా చేయాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని మంచినీళ్ళు వేసి ఒక 15 మినిట్స్ పాటు బాగా నాననివ్వండి. 15 మినిట్స్ తర్వాత మరొక గిన్నె తీసుకుని అందులో వాటర్తో సహా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. ఇవి ఇలా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్, అలాగే మీరు తినే తీపి బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నా. బెల్లం మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే గోరువెచ్చగా ఉన్న పాలు అనేవి యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. పాలు బెల్లం మొత్తం కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మన సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.